స్థానిక ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా బీసీని ముఖ్యమంత్రిని చేసిందా అని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ అమలు చేయకుండా చేతులు ఎత్తేసిందని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్పై భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ఆయన చూపిన బాటలో నడుస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 56% జనాభా ఉంటే 42% లెక్క చూపించి ఈ వర్ధంతి సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలైన వర్గాలు విద్య, ఉపాధి, ప్రత్యేకంగా మహిళా సమాజంలో దీన్ని చాలా ప్రోత్సహించాలని, సాంఘికమైనటువంటి మూఢాచారాలు, అనేకమైనటువంటి దురాచారాలు వీటన్నిటిని దూరం చేసుకొని ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం కల్పించాలని ఆయన శ్రీమతి గారిని చదువు నేర్పించి ఆమెను మొట్టమొదటి మహిళా టీచర్గా నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. కేవలం బీహార్ ఎన్నికల కోసం మీరు రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఇక్కడ హడావుడి చేసి చివరికి బీహార్ మొత్తం సమాజం అంతా కూడా బీసీలు, ఎంబీసీలే కాదు మొత్తం అన్ని వర్గాలు కూడా కర్రు గాల్చి వాత పెట్టిన విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు కూడా మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీసీల ఓట్ల కోసం హడావుడిగా సర్వేలు నిర్వహించి మరి ఓట్లు మరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా మరి ఏ రకమైన చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. కేవలం బీహార్ ఎన్నికల